ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. భారతదేశంలోనూ వేరువేరు దేశాల్లోనూ, శాంతినగర్లోను, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అంటే మా సహవాసంలోను ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలు, నెల్లూరులోని శాంతినగర్లోని సంఘము, ముత్తుకూరులో ఉన్నటువంటి సంఘము, వెంకన్నపురంలో ఉన్న సంఘము, బాలుడిపాలెంలో ఉన్న సంఘము, పెరంకొండలో ఉన్న సంఘము, జిర్రావారిపాలెంలో ఉన్న సంఘము, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘము, ఈ క్రీస్తు సంఘములన్నీ మీకు ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాయి. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. స్తోత్రం. నేను అలాగనే నేను ఏదో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సంస్థ యొక్క బ్యాక్గ్రౌండ్ అని మీరు భావించొద్దు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సంస్థతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అదే చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లేదా చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, లేదా జీవం గల దేవుని సంఘం, ఇటువంటిది ఏదైనా ఉంటే దేవుని సంఘంతో సంబంధం అంతవరకే, కానీ ఒక సంస్థతో నాకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిన డినామినేషన్ ఏదైనా ఉంటే సంగీతము వాయించకూడదు అనేటువంటి తత్వాన్ని నమ్మనటువంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఆ సంస్థ నాకు తెలుసు. అదొక డినామినేషన్. నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎరిగిన మొట్టమొదటి సంస్థ. అప్పట్లో వాళ్ళ యొక్క బైబిల్ కరస్పాండెన్స్ కోర్స్ ఉండేది. ఆ కోర్సు ఒక లెసన్ పంపించేవాళ్ళు, తర్వాత దానికి కొన్ని క్వశ్చన్స్ ఉండేవి. ఆ క్వశ్చన్స్ ఫిల్ చేసి పంపిస్తే కోర్సెస్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఒక బైబిల్ పంపించేవాళ్ళు. ఆ బైబిల్స్ కోసం చాలామంది ఆ లెసన్స్ తెప్పించుకునేవాళ్ళు, రాసుకునేవాళ్ళు. కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ లాగా ఉండేవి. వాటి నుంచి క్వశ్చన్స్ ఆన్సర్స్ కోసం ప్రయత్నం చేయడం, ఇదంతా ఒక సరదాగా ఉండింది. ఆ మాటల వలన రక్షించబడ్డాము అని కాదు, మాటలు సమాచారాన్ని ఇచ్చేవి. కొద్దిగా సరదాగా ఇతర మతస్థులకి ఒక మతాన్ని, క్రైస్తవత్వాన్ని పరిచయం చేయడానికి అవకాశం కూడా కలిగించింది ఆ బైబిల్ కరస్పాండెన్స్ కోర్స్. ఇప్పుడు జరుగుతున్నాయో లేదో మరి మనకు తెలియదు. దేవుని వాక్యాన్ని వినూత్నమైన రీతిలో వేరు వేరు విధాలుగా మనం ప్రజెంటేషన్ చేయాలి. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. మత శాఖలకు, మతాలకు అతీతమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యము ఫలాని డినామినేషన్దే అని అనుకోవడానికి వెళ్ళేది, అది చాలా తప్పు. దేవుని వాక్యము అందరిది. దేవుని వాక్యము దేవునిది. దేవుని వాక్యము దేవునిది అయితే దేవుని బిడ్డలది, దేవుని బిడ్డల కొరకైంది. దేవుని బిడ్డలు అంటున్నప్పుడు దేవుని బిడ్డలని డినామినేషన్లుగా దేవుడు డివైడ్ చేయలేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్దాం. దానికి ముందుగా మనం మీ యొక్క ప్రార్థన కోసమై, మీ యొక్క సహకారం కోసమై ఒక మీటింగ్ల గురించిన ప్రకటన. ఈరోజే లాస్ట్ రోజు కనుక ఇక చేయాల్సిన అవసరం లేదు, ఇక చేయను కనుక ఇక మరలా మార్చిలో జరిగేటువంటి మీటింగ్ గురించే ప్రకటన ఉంటుంది కనుక ఒక ప్రకటన దయచేసి గమనించండి. శిష్యత్వపు కూడిక, డిజైపుల్షిప్ మీటింగ్, డిజైపుల్స్ గ్యాదరింగ్ అనమాట ఇది. డిజైపుల్స్ గెట్ టుగెదర్ అనమాట ఇది. నెల్లూరులోని డిజైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ యొక్క గ్యాదరింగ్ ఇది. ఈ కూడిక లేదా వేడుకకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా చిన్న సంఘం వారు ఏర్పాటు చేస్తున్నట్టు ఈ కూడికలో బ్రదర్ జక్కుల ప్రవీణ్ గారు లేదా పాస్టర్ జె ప్రవీణ్ గారు వారు వాక్య పరిచయం చేస్తారు. తర్వాత నేను వాక్య పరిచయం చేస్తాను. కాబట్టి ఈ కూడికి ఒకే ఒక రోజు కూడిక, ఆదివారం సాయంత్రం, ఈరోజు సాయంత్రం, ఈరోజు ఉదయము ఈ సందేశము వచ్చిన తర్వాత మీరు మందిరాలకు వెళ్తారు, మీరు వాక్యం వింటారు, ఆత్మీయంగా బలపడతారు. మళ్ళీ మీరు గృహాలకు వెళ్ళి చక్కగా వండుకొని మటనో చికెనో ఏదో వండుకొని తినేసి వస్తారు, రెస్ట్ తీసుకుంటారు. కాస్త ఒక 4:30 దాటిన తర్వాత కాస్త చిన్న కునుకు తీసేసి లేచి ఏదైనా స్నాక్స్ తినేసి టీ తాగేసి అరే వాట్ నెక్స్ట్ అని అనుకుంటున్నప్పుడు గుర్తు చేసుకోండి. ఉదయం మీరు ప్రార్థన చేసిన వారైతే దేవుడు మీకు గుర్తు చేస్తాడు. మా సహోదరుడు పిలిచాడు, మమ్మల్ని ఆహ్వానించాడు. ఇది మీ కార్యక్రమం, మీ ఫ్యామిలీ కార్యక్రమం కనుక మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి తప్పక రండి, ఈ కూడికలో పాల్గొనండి, ఈ కూడికలో ఆత్మీయంగా దీవించబడండి. బ్రదర్ ప్రవీణ్ గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం.
6:30కి ఆరంభించబడి 9:30కి ముగించబడబోతుంది. 8 గంటలకి మెసేజ్ టైం, అనగా 1:30 గంట సేపు పాటలు ఆరాధన, 1:30 గంట సేపు 2 సందేశాలు, అనగా అలా ఈజీగా డివైడ్ చేయడానికి, మనకు అనలైజ్ చేసి చూడడానికి మనకు సహాయపడుతుంది. కనుక ఈ కార్యక్రమం మిస్ కావద్దు. ఆ సందేశం రికార్డ్ చేస్తాము, దాన్ని లైవ్ మా ఛానల్లో గిడియన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఛానల్లో వేయడం జరుగుతుంది. దాన్ని మీరు మళ్ళీ తర్వాత అయినా చూడొచ్చు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. దిస్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ, స్పిరిచువల్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ మీట్ ఫ్యూ మెన్ ఆఫ్ గాడ్ అండ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో నుంచి వచ్చేటువంటి ఒక సందేశంలో ఒక మాట, ఒక సత్యం, ఒక సూత్రం, ఒక సిద్ధాంతం మన జీవితాల్ని ఒక టర్న్లోకి నడిపించవచ్చు, ఒక మలుపు తిప్పచ్చు అన్నంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రండి, ఇది ఒక మీటింగ్. ఈ మీటింగ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్, ఆత్మలో ఏదో జరగబోయేటువంటి కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా పరిచయలో ఉన్న నేను వేరువేరు ప్రదేశాలకి వెళుతున్న నేను నా స్థానిక పట్టణంలో, నా స్థానిక నగరంలో కూడికను ఏర్పాటు చేసి గ్యాదర్ అయ్యేటువంటి కొంతమందిని, ఎక్కువ మందిని రప్పించుకునే టెక్నిక్ నాకు తెలియదు. ఎక్కువ మందిని రప్పించడానికి కావలసినటువంటి ఖర్చు పెట్టడానికి కావాల్సిన వనరులు నా దగ్గర లేవు. కాబట్టి ఈ కూడికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇది మీ మీటింగ్, మీ ఫ్యామిలీ మీటింగ్, మీ పర్సనల్ మీటింగ్ అని రండి. దేవునితో కలుసుకోండి. అక్కడ మనుషులతో కలుసుకున్నారు, ప్రైజ్లాట్ చెప్తే చెప్పారు. కానీ ఆ మీటింగ్ మధ్యలో స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి, అదృశ్యుడిగా దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నటువంటి దేవుడు, అనగా మనుషుల మధ్యలో సంచరించేటువంటి దేవుని ఆత్మ సంచారాన్ని గుర్తించి ఈ మీటింగ్ ద్వారా దీపించబడడానికి మిమ్మల్ని, మీ స్నేహితుల్ని, మీ బంధుమిత్రాదుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దెన్ హోప్ టు సీ యూ ఆల్, సీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ on Sunday today at the town hall Nellore by 6:30 p.m. 6:30 అంటే 6:30 ఖచ్చితమైన సమయానికి. 6:30కి ఫస్ట్ సాంగ్తో ఆరంభిస్తాం, అనగా 6:27, 28, 29 ఆ టైంలో ప్రార్థనలో ఉంటాం. ప్రార్థన చేస్తారు అధ్యక్షత వహించేవారు ఒకరు, ఆశీర్వాదాలు ఇచ్చేవారు ఒకరు. స్తుతి ఆరాధన చేసేటట్టు మా యవన బిడ్డలు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళేం ప్రొఫెషనల్ కాదు, వాళ్ళు చదువుకుంటుంటే స్టూడెంట్స్. వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు చక్కగానే పాడుతున్నారని నాకు అనిపిస్తుంది. కాబట్టి మంచి పాటల కోసం, మంచి వాక్యం కోసం, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం ఖచ్చితంగా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. దయచేసి గమనించండి. మీటింగ్కి వచ్చిన వారు నన్ను పర్సనల్గా మీట్ కావడానికి ప్రయత్నం చేయండి. నేను మీతో మాట్లాడతాను. మనం కొన్ని విషయాలు ఆత్మ సంబంధంగా మాట్లాడుకుందాం, ఆత్మ సంబంధమైన స్నేహాన్ని బలపరుచుకుందాం. అంతేకాకుండా మీకు ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన విషయాలు ఉంటే చెప్పినట్లయితే నేను మరియు ఇతర దైవజనులు, సుమారు 10 మందికి పైగా దైవజనులు అక్కడ ఉంటారు కనుక వారు మీకోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఫోటోలు తీసుకోవడానికో లేకపోతే సెల్ఫీలు తీసుకునేటువంటి అవకాశం అని నేను అనలేదు. ఫోటోలు, సెల్ఫీలు అంత ప్రాముఖ్యం కాదు. అక్కడికి వచ్చి ఆత్మ సంబంధంగా మన జీవితంలో ఒక నెక్స్ట్ స్టెప్ కోసం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం ఒక స్టెప్ తీసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ మీటింగ్గా మీరు భావించి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు మిస్ కావద్దు. మిమ్మల్ని అందరినీ అక్కడ చూస్తాననే ఆశతో ప్రార్థనాపూర్వకంగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ఆలోచించుకోబోతున్నాం. నిన్న నిరీక్షణ కోసం, విశ్వాసమును బట్టి అని హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా నిరీక్షణ కోసం, ఫర్ హోప్ ఏం చేశాడు? నిలిచేటువంటి 3 విషయాల్లో ఒకటి నిరీక్షణ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మొట్టమొదటి విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. ఈ 3 నిలుచును. ఈ 3ట్లో శ్రేష్టమైంది ప్రేమే. తర్వాత నిరీక్షణ అనేది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ సూపర్, ప్రేమ అద్భుతం. మిగతా 2 విశ్వాసము, నిరీక్షణ అవసరం లేదు, అవి వేస్ట్ అని చెప్పడం లేదు. కానీ ఒకవేళ చిన్న కంపారిజన్ చేయాల్సి వస్తే విచ్ ఈస్ బెటర్ అంటే ఐ విల్ గివ్ పాయింట్స్, మార్క్స్ టు లవ్ అని పౌలు చెప్తున్నాడు అంతవరకు. కాబట్టి ఈ విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, నిరీక్షణ ద్వారా రక్షించబడ్డాం, దేవుని ప్రేమను బట్టి మనం రక్షించబడ్డాం. ఈ 3 మనల్ని రక్షించేటువంటి ఎలిమెంట్స్. నిరీక్షణ, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము అని రాయబడింది. రక్షణను పొందుకుంటాము అనేటువంటి నిరీక్షణ. రక్షణ నిరీక్షణ అనే మాట
మీకు ఎక్కడైనా కనిపిస్తుందా అంటే మనం చూసినట్లయితే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో మనము ఈ మాట చూడగలం. 5వ అధ్యాయము 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక మత్తు తొలగించుకొని మత్తులోంచి లేచి విశ్వాస ప్రేమలను కవచము, విశ్వాసము మరియు ప్రేమ, ఫెయిత్ అండ్ లవ్ అనేటువంటి షీల్డ్, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందాము. రక్షణ నిరీక్షణ, దేవుడు అనుగ్రహించేటి రక్షణ, దేవుని యొక్క రాకడలో మనకు జరగబోయేటువంటి రక్షణ, అనగా పాపములను మధ్యలో నుంచి మనకు తప్పించబడే ఆ రక్షణ, ద ఫ్యూచర్ టెన్స్ ఆఫ్ దిస్ సాల్వేషన్, ఆ సాల్వేషన్ యొక్క నిరీక్షణ, అది శిరస్త్రాణము, హెల్మెట్ లాంటిది, దాన్ని ధరించుకుంటాము. బట్ సిన్స్ వీ బిలాంగ్ టు ద డే, మనం పగలుకు సంబంధించిన వాళ్ళం. We must stay alert and clear-headed by placing the breastplate of faith and love. Breastplate. మన క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు తమ బాడీలో పార్ట్స్ని కాపాడుకొని గార్డ్స్ పెట్టుకుంటారు. బ్రెస్ట్ ప్లేట్, విధాన పథకము అని, న్యాయ విధాన పథకము అని యాజకుడు ధరించేటువంటి ఆ బ్రెస్ట్ ప్లేట్ గురించి రాయబడింది. మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్ over our hearts, and the helmet of the hope of salvation over our thoughts. మన యొక్క తలంపుల మీదుగా, the Aramaic can be translated, be clear-headed in our vision as we are deployed on the battlefield for faithfulness and love and set apart with the shield of hope of everlasting life. అరామిక్లోని తర్జుమా ఏంటంటే రక్షణ, హోప్ ఆఫ్ సాల్వేషన్ అని కాకుండా హోప్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ అను శిరస్త్రాణం, హెల్మెట్ ధరించుకోండి అని రాయబడింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ కోసం జరుగుతున్న పనులు, నిరీక్షణ కోసమే దేవుని సేవకుడైనటువంటి అపోస్తులైన పౌలు గొలుసుతో బంధించబడ్డాడు. స్తోత్రం. రెండోది, నిరీక్షణ కోసమే దైవజనుడు విమర్శించబడడం కోసమై, క్రిటిసైజ్ చేయబడడం కోసమై, విచారణ చేయబడడం కోసమై, లేదా ఇంటరాగేషన్ చేయబడడం కోసమై, ప్రశ్నలు వేసి విసిగించబడడం కోసమై నిలబడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నట్టుగా ఆ నిరీక్షణ కోసం అతడు నేరం మోపబడ్డాడు. అతడు నేరస్తుడనే, ఇతడు ఈ మనుషుడు బతక తగదు, ఇతడు పీడ వంటి వాడు, ఇతను చావాల్సిందే అని పౌలు గురించి చెప్పన్నట్లుగా నేరము మోపబడిన వాడుగా ఉన్నాడు. ఈ నిరీక్షణ కోసమే ఆయన బొండలు వేయబడ్డాడు. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన బృందములో, ఆయన టీంలో మెంబర్ అయినటువంటి శీలా కూడా సరే, గొలుసులతో బంధించబడి, విమర్శించబడి, నేరము మోపబడి, బొండలు వేయబడి, తర్వాత సంకెళ్ళు బిగించబడి, సంకెళ్ళు తెగిపోయినాయి, బొండలు వీడిపోయినాయి, బంధకాలు ఊడిపోయినాయి, గొలుసులు తెగిపోయినాయి, విమర్శించబడడం యొక్క అవసరత లేకుండా వచ్చింది, నేరం మోపబడేటువంటి అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితులు దేవుడు కలుగు చేశాడు. ఒకప్పుడు అలా ఉన్నాడు, తర్వాత స్వతంత్రుడయ్యాడు. తర్వాత ఆయనకి దేహ విమోచనే జరిగింది, దేహం నుంచి విమోచించబడ్డాడు, మరొక దేహము ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పరలోకం నుంచి వచ్చేటువంటి గుడారాన్ని తన మీద ధరించుకుంటాడు, అది వేరే విషయం. అప్పటి వరకు పౌలు గారు విశ్రాంతిలో ఉన్నారు. పౌలే కాదు, ప్రభువును నిద్రించిన వారందరూ విశ్రాంతిలో ఉంటారు. కానీ నిరీక్షణ కోసం, ఆత్మకు లంగరు లాంటి నిరీక్షణ కోసం, సిగ్గుపరచనటువంటి, ఎన్నడూ ఎప్పటికీ మనల్ని సిగ్గుపరచనటువంటి నిరీక్షణ కోసం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నిరీక్షణ కోసం జరుగుతున్న పనులు, నిరీక్షణ కోసం జరిగినటువంటి 5 పనుల గురించి మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి నిరీక్షణ కలిగి ముందుకు సాగుదాం. నిరాశ అనేదానికి విరుగుడు మందు నిరీక్షణ, సనుగుడు అనేదానికి విరుగుడు మందు స్తుతి. కాబట్టి ఈ విరుగుడు మందుల్ని, యాంటీడోట్స్ని మరిచిపోకుండా మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. రండి, ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. ఫర్ అవర్ 2 days మెడిటేషన్, లెట్స్ గో అండ్ టర్న్ అవర్ పేజ్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్ 28th chapter. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి
ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రముల నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందు బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాల నుంచి నేను చదువుతున్నాను. సో దే సెట్ ఎ టైమ్ టు మీట్ విత్ పాల్. పౌలు గారిని, పౌలు అనే సోదరుణ్ణి, మనోణ్ణి, పౌలు అనే యూదుని కలుసుకోవాలని ఆ ముఖ్యులు ప్లాన్ చేశారు. ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. సరే బ్రదర్, నువ్వు చెప్పిన వాటి గురించి ఆలోచిస్తాం, లెట్స్ ట్రై టు కన్సిడర్ దోస్ థింగ్స్ అన్నట్టుగా. ఆన్ ద డే అండ్ ఈవెన్ గ్రేటర్ క్రౌడ్ గ్యాదర్డ్ వేర్ హీ వాజ్ స్టేయింగ్. మామూలు రోజుల కన్నా వచ్చిన దానికన్నా ఈరోజు ఆ ప్రత్యేకమైన రోజు, వాళ్ళందరూ మాట్లాడుకున్న రోజు, వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన రోజు. న్యాయస్థానం నిర్ణయించుంటుంది. హలో, ఓ పని చేద్దాం, అతను అడిగాడు కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చేసి అతను మాటలేందో తెలుసుకుని తర్వాత స్టెప్ ఇద్దాం. ఎక్కడో యూదులు ఏదో చేశారని రోమాలో యూదులు కూడా అలా చేసే అవకాశం లేదు కదా. ఏదేమైనప్పుడు మన యూదుడే కదా అనేటువంటి సింపతి ఫ్యాక్టర్స్ ఏమన్నా వస్తాయి అన్నట్టుగా వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, ఒక టైం ఇచ్చారు. అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అయిపోయారు. ఫ్రమ్ మార్నింగ్ అంటిల్ ఈవినింగ్ పాల్ టాట్ దెమ్ ఓపెనింగ్ అప్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఆ సత్యాల్ని, అనగా స్వర్గ సత్యాలను వాళ్లకు తెలియజేస్తున్నాడు. తనకు బయలుపరచబడినటువంటి స్వర్గ సత్యాలని వాళ్ళకి బోధిస్తున్నాడు. విత్ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ బోత్ ద లా అండ్ ద ప్రాఫిట్స్ హీ ట్రై టు పర్సువేడ్ దెమ్ అబౌట్ జీసస్. స్తోత్రం. హల్లెలూయా. ఫుట్ నోట్లో ఇలా ఇచ్చారు, దట్ ఈస్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ విచ్ వుడ్ ఇన్క్లూడ్ హిస్ లైఫ్, మినిస్ట్రీ, డెత్ ఫర్ అవర్ సిన్స్ అండ్ గ్లోరియస్ రిజరెక్షన్. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయములో దేవుడు ఒక దినాన్ని నిర్ణయించినట్లుగా, తీర్పు దినాన్ని నిర్ణయించినట్టుగా వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించి నియమించుకొని అనగా పౌలు గారు కొన్ని దినముల క్రితం రోమా వచ్చినప్పుడు, రోమాలో ఫస్ట్ ఇలాగే గ్యాదరింగ్ పెట్టినప్పుడు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు వేరు వేరు ఛానల్స్ వాళ్ళు వచ్చారు అని మనం అర్థం చేసుకోవడానికి మాటలు చెప్తున్నాం. రైట్. ఆ రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. yes. పౌలు ఉదయం నుండి సాయంకాలం దాకా వాళ్ళతో మాట్లాడి దేవుని రాజ్యాన్ని గురించి విధమరచి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల వ్రాతల నుండి ఉదాహరణలు తీసుకొని యేసుని గురించి చెప్పి వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. స్తోత్రం. ఏం చేశాడు ఆయన? ఒకరోజు ఏం చేశాడు? ఉదయం నుంచి సాయంత్రం ఏం చేశాడు? ఆయన మినిస్ట్రీ ఏంటి, ఏం జరిగింది, వచ్చిన అనేకులను ఆయన సాటిస్ఫై చేసి, ఆనందపరిచి, సన్మానించి, శాలువాలు గప్పి వాళ్ళకి ఏదో చేశాడని కాదు. ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకుని, నాకు కైసరు ఎదురు నిలబడగలను, కానీ కైసరు కరుణించాలని, కైసరు యొక్క కరుణ కోసం అభ్యర్థించడానికి పెట్టిన మీటింగ్ కాదు అది. ఏమంటే నువ్వు గృహ నిర్బంధంలో ఉన్నావు, ప్రత్యేకంగా ఉండడానికి నీకు సెలవు ఇవ్వబడింది, అంత మాత్రం చేత ఇంతమంది గ్యాదర్ అయ్యి ఈజ్ ఇట్, థింక్ అబౌట్ ఇట్, ఎదర్ ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్ అన్నట్టుగా. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళు గ్యాదర్ అయ్యారు. మన పాయింట్, అతడు చేసిన పని ఉదయం మొదలుకొని సాయంకాలము అంటున్నప్పుడు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసాడో లేదో, మరి లంచ్ బ్రేక్ ఉందో లేదో మరి మనకు తెలియదు. వాళ్ళు భోజనం చేయడం కూడా మర్చిపోయి వాక్యాల్లో పడిపోయి యూదుల ధర్మశాస్త్రంలోని వాక్యాలు చెప్తున్నప్పుడు దాని యొక్క అర్థాలు పౌలు వివరిస్తూ, అలనాడు పస్కాకు వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు అందరూ వెళ్ళిపోయి జీసస్ క్రైస్ట్ మిస్ అయిపోయినట్టు, మళ్ళా తర్వాత ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఏంది నా కుమారుడా ఏంటిది, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టావు అని మరియమ్మ గారు అడిగిన సందర్భం, అటువంటి సందర్భంలో యేసుప్రభు చెప్పాడు, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నాడు. ఆ తల్లికి అర్థం కాలే, తల్లి ఏంటమ్మా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, పిల్లవాడే కానీ పెద్దవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆలోచించుండొచ్చు. అంటే అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది. వాళ్ళు ఒక డిబేట్ కూర్చున్నారని కాదు, రండి డిబేట్ చేసి ఈరోజు మీరో నేనో తేలిపోవాలి అని చెప్పడం కాదు అతని యొక్క ఉద్దేశం. వాళ్ళని ఆయన చేస్తున్నట్టు పని ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అవమానపరిచి
యూదా మతం మీద విషాన్ని చెమ్మడం కాదు పౌలు యొక్క ఉద్దేశం. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ లేఖనాలను వివరించాడు. వాళ్ళ ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు కాదా? వాళ్ళ సమాజ మందిరంలో వాక్యం చెప్పరా? వాళ్ళ దేవాలయంలో వాక్యం చెప్పరా? వాళ్ళకి వాక్యం తెలియదా? వాక్యం తెలుసు, కానీ వాక్యమును గురించినటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి. స్తోత్రం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరి భాగం అంటే 2వ భాగం. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి ఒకే ప్రసంగం. ఇట్స్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ సెమినార్ గాడ్స్ టాపిక్ వచ్చేసి గాడ్స్ కింగ్డమ్ సెమినార్ జరిగింది. AD 62లో పౌలు యొక్క జీవితం యొక్క చరమాంకంలో దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు, ఇంచుమించు 5-6 గంటల పైన సమయం దొరికినప్పుడు పూర్తిగా సాక్ష్యం ఇచ్చే అవకాశం ఉంది. పూర్తిగా సాక్ష్యం ఇచ్చాడు. ఇవ్వడం అంటే తాను ఏదో చూసిన దాని గురించి, చూసిన యాక్సిడెంట్ గురించి, చూసిన సంఘటన గురించి చెప్తున్నాను కాదు. దేవుని రాజ్యాన్ని గురించి ఆత్మలో చూసి దాని గురించిన అవగాహనను ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు అతని యొద్దకు అనేకులు వచ్చిరి. మంచిదే, తప్పేం లేదు. ఆహ్వానించారు, వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి, ఎక్కడి నుంచట? మోషే ధర్మశాస్త్రంలో నుంచి. హమురాబి శాస్త్రం ధర్మశాస్త్రంలోంచి కాదు, బబులోనీయుల ధర్మశాస్త్రంలో నుంచి కాదు, అన్ని జనుల పుస్తకాల్లోంచి కాదు, వేదాల్లోంచి కాదు. మనోళ్ళు లేస్తే వేదాల్లోంచి ఏదో చెప్తున్నారు, తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మోషే ధర్మశాస్త్రము, మోషే యొక్క 5 పుస్తకాలు పంచకాండాల్లోంచి, అంతేకాకుండా ప్రవక్తల్లోంచి, అనగా చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, ఆయనగా మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ పుస్తకాల్లోంచి ఒక 12, ఒక 4, 16 పుస్తకాలు ప్లస్ మోషే ధర్మశాస్త్రం 5 పుస్తకాలు, 21 పుస్తకాల్లో నుంచి. స్తోత్రం, హల్లెలూయా. ఈ పుస్తకాల నుంచి ఏం చెప్పాడు? ఈ పుస్తకం యొక్క ఇంట్రడక్షన్, ఎన్ని వచనాలు, పెద్ద అధ్యాయం ఏదో, చిన్న అధ్యాయం ఏది, దీనికి ఆధారాలు ఏంటి, రచయిత అతనేనా కాదా, ఇవన్నీ కాదు అని ఉద్దేశం. యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఒకటి, నెంబర్ 1, లేఖనముల యొక్క సారాంశము, సందేశము. వాట్ ఈస్ ద మెసేజ్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్? యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మెసేజ్, ఆర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ వాట్? యేసు ప్రభు, లేకపోతే లేఖనములు, స్క్రిప్చర్స్ రాయబడినవి అని చెప్పబడిన వాటికి, లేకపోతే ఆ 21 పుస్తకాల యొక్క సారాంశము, దాంట్లో ఉండే ఎసెన్స్ ఏంటంటే జీసస్. ఒకటి, లేఖనముల యొక్క సారాంశము లేకపోతే సందేశం. రెండోది 28వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకున్నాం కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదు. ఈ సంగతులన్నీ యేసును గూర్చి వివరంగా బోధించుచు వారిని ఒప్పింపజేసింది. దేవుని వాక్యము ప్రజల్ని ఒప్పింపజేస్తుంది. అది అలా కాదు, నేను ఇలాగే నమ్ముతున్నాను, ఎవరు చెప్పినా, ఆ దేవుడు దిగి వచ్చినా నేను నమ్మను, చేయనని పలికినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో దేవుడు జరిగించాడు కార్యాలు. కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగించాడు, కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగించలేదు. దాంట్లో కూడా లేదు. వాళ్ళని ఒప్పింపజేస్తున్నాడు. దేన్ని బేస్ చేసుకొని? వాక్యాన్ని బేస్ చేసుకొని. 26వ అధ్యాయంలో అది తన సిలబస్ అని చెప్పుకున్నాడు. 26వ అధ్యాయం 23వ వచనంలో ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయూ చెప్పక, స్తోత్రం, అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిమి. స్తోత్రం, హల్లెలూయా. నేను ఏదేదో చెప్పాను, నాకు దోషిని చెప్పాను, దేవుడు నాకు బయలుపరిచింది ఏదో చెప్పాను, లేకపోతే సమకాలీన పుస్తకాల్లోంచి ఏదో చెప్పాను కాదు. తాను లేఖనములు చెప్పడంలో ఉద్దేశం లేఖనముల యొక్క శక్తిని, రక్షించుటకు శక్తి కలిగిన లేఖనములు అని తిమోతితో అన్నాడు. ఒకటి, లేఖనముల యొక్క సారాంశము, సందేశము. రెండోది, లేఖనాల యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనముల యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలి. లేఖనము, లిఖించబడిన మాట మనల్ని బతికిస్తుంది. ఒకటి, లేఖనముల యొక్క సందేశము, సారాంశము. రెండోది, లేఖనాల యొక్క శక్తి, అది ఒప్పిస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ కన్విన్స్ ద పీపుల్. మూడో విషయం 28వ అధ్యాయం 27వ వచనం. చెవులారా విని మనసారా గ్రహించి
నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయము ప్రవి ఉన్నది. నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకూడనట్లు, స్వస్థత పొందినట్లు కాదు, పొందకూడనట్లు వారి హృదయము కుపి ఉన్నది. వారి హృదయము కొవ్వకుండా ఉంటే నా వలన వారికి స్వస్థత కలిగి ఉండేది. ఇప్పుడు స్వస్థత లేదు, రక్షణ లేదు. స్వస్థత రక్షణ ఒకటనే నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, పౌలు గారు లేఖనాల యొక్క సారాంశం సందేశం చెప్పాడు, లేఖనాల యొక్క శక్తి చెప్పాడు. మూడవది లేఖనముల యొక్క ప్రేరణ, స్ఫూర్తి, లేకపోతే ఆ ఇన్స్పిరేషన్కి స్ఫూర్తి, లేఖనములను స్ఫూర్తిగా తీసుకోవడం. చూసారా, లేఖనములు ఒక మోటివేషన్ని, ఒక ఇన్స్పిరేషన్ని ఇస్తాయి. నా ప్రజలు స్వస్థత రక్షణ పొందుకుంటారు. స్తోత్రం. రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యమని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మూడో విషయము వాటి యొక్క ప్రేరణ, లేకపోతే వాటి యొక్క శక్తి. వేటి యొక్క? లేఖనముల యొక్క, వర్డ్ ఆఫ్ గాడ్ యొక్క, ఇట్ ఈస్ రిటర్న్ అని చెప్పబడినట్టు ఆ వాక్యం యొక్క. నాలుగో విషయము 28వ అధ్యాయము 27వ వచనము చివరి భాగం. పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. అది అబద్ధం కాదండి, కట్టుకథ కాదండి. దట్స్ ట్రూ. అప్పుడు పితరులతో యెషయా చెప్పాడు, ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను. అప్పుడు చెల్లుబాటైన వాక్యము, అప్పుడు ఒకరు తృణీకరించారో తిరస్కరించారో మనకు తెలియదు, లేకపోతే స్వీకరించారో మనకు తెలియదు. అప్పుడు ఉన్న వాక్యం, అప్పుడు ప్రజలకు వాక్యం పట్ల ఎటువంటి దృక్పథం ఉందో ఇప్పుడు కూడా అటువంటి దృక్పథం ఉంది. అనగా వాక్యం అప్పటిదే కాదు ఇప్పటిది కూడా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా రిలవెంట్ వాక్యం. వాక్యం యొక్క సమకాలీనత, కాంటెంపరీనెస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటుంది. వాక్యము నిత్యము నిలుస్తుంది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, కానీ దేవుని వాక్యం నిలుస్తుంది. వాక్యము యొక్క సమకాలీనత అనగా లేఖనము యొక్క సమకాలీనత. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. లేఖనాలు శక్తి కలిగినవని మనం అర్థం చేసుకోవాలి. లేఖనముల యొక్క సందేశము, సారాంశము, లేఖనం యొక్క శక్తి, లేఖనం యొక్క స్ఫూర్తి, లేఖనం యొక్క సమకాలీనత గురించి మనం మాట్లాడుకున్నాం. అట్టి లేఖనాలను మనం గ్రహిస్తూ ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయనుగాక.